Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాష్ట్రంలో పలు చోట్ల డీజిల్ కొరత అయితే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొనేలా చేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత వల్ల అటు వరి రైతులు, ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులందరినీ కూడా చేయడం జరిగింది. కొన్ని టోకెన్ సిస్టమ్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పాలకొల్లు ఎంఆర్ఓ దుర్గా కిషోర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ సడన్గా డీజిల్ కొరత అనేది రావడం, బంకుల దగ్గర వాహనాలు బారులు తీరడం, జనాలు కూడా టిన్నులతోటి వాటితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వ్యవసాయ రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? నేను ఇప్పుడే ఒక 4 బంకులు విజిట్ చేయడం జరిగిందండి. దాంట్లో చూస్తే ముఖ్యంగా క్రాప్ హార్వెస్టర్స్ సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పీపాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్ తోటి బారులు తీరడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్యానిక్ ఫిల్లింగ్, అంటే ఇది ఉండదేమో అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో చాలామంది ఒక్కసారిగా రావడం వల్ల ఈ క్రౌడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడే నేను గుప్తా ఫిల్లింగ్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా అంతా కూడా ప్యానిక్ ఫిల్లింగ్, అంటే ఒక్కసారిగా రావడం వల్ల ఏర్పడినటువంటి సర్జ్ ఇది, అంటే డిమాండే తప్ప నిజంగా అయితే కొరత అనేది లేదు. బట్ ఎప్పటికప్పుడు మనం ఇండెంట్ ప్లేస్ చేసిన తర్వాత ఒక 2-3 డేసెస్లో మనకు రావడం జరుగుతుంది. ఎవరో కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతుల విషయంలో మీరు చెప్పినట్టుగా రైతుల విషయంలో ఈ కూపన్ సిస్టమ్ అనేది గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మార్నింగ్ మాకు గ్రూప్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము ఒక్కసారి పరిశీలించి అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇష్యూ చేయాలని చెప్పారు. కూపన్ మోడల్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఎవరికి రైతులకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఆ కూపన్ సిస్టమ్ ద్వారా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తాం. ప్రస్తుతం నేను కూడా రిలయన్స్ జియో దగ్గర కూడా అలాగే ఇక్కడ చూశాను. కొన్ని చోట్ల రైతులు రిక్వైర్మెంట్ అయితే ఉంది, బట్ కన్విన్స్ చేస్తూ వాళ్ళకి మినిమమ్ ఒక 20 లీటర్స్ అయినా ఇచ్చేలాగా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈ కూపన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే డెఫినెట్గా అనాథరైజ్డ్గా తీసుకెళ్లేవారు కూడా కొంచెం తగ్గుతారు. అది స్ట్రీమ్లైన్ చేసి ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ అంటే సడన్గా అంటే అప్పటికప్పుడు నిన్నంతా కూడా పలు చోట్ల అయితే మొత్తం లేదని చెప్తున్నారు, కొన్ని చోట్ల అయితే ఉంది, కానీ దానివల్ల చాలామంది విపరీతమైన జనం వచ్చేస్తున్నారు. అసలు ఎందుకు కొరత ఎందుకు వచ్చింది? అంటే యుద్ధ ప్రభావం అంటారా, వేరే కారణం ఏమైనా ఉందండి? మీకు తెలిసిందే యుద్ధ ప్రభావమే. దీంట్లో ఏంటంటే మనకి ఇండియన్ పెట్టినప్పుడు సేమ్ డే వచ్చేది ఇదివరకు అయితే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఒక 1 or 2 డేస్ డిలే కూడా అవుతుంది. నేను చూసిన దాన్ని బట్టి వెంటనే సేమ్ డే వచ్చేది ఇదివరకు. ఇప్పుడు యుద్ధ పరిస్థితులు ఈ ప్రభావం వల్ల కొద్దిగా అది డెఫినెట్గా ఇండియన్కిను తర్వాత సప్లైకి కొద్దిగా గ్యాప్ ఉంది. సో దానివల్ల కొద్దిగా డిమాండ్ కూడా ఒకేసారి పెరగడం నిన్న మనం చూసాం. ఒకేసారి రైతులందరూ కూడా దొరకదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా కృత్రిమ డిమాండ్ అది మనం చెప్పొచ్చు. అట్లాగే మామూలు వెహికల్ ఓనర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఫుల్ ట్యాంక్స్ ప్లేస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే దొరకదన్న భయంతో. సో మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అందరికీ లిమిట్ చేస్తూ కొట్టమని చెప్పి. దానివల్ల కొద్దిగా ఇప్పుడు అంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే లేదు. సో ఈ రైతుల విషయంలో అయితే మాత్రం మేము డెఫినెట్గా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ చూసుకుంటే అంటే మేము ఆల్రెడీ బంకులు విజిట్ చేసినప్పుడు చాలామంది ఏదైతే కోత మిషన్లు ఇవన్నీ వచ్చినాయో ఆ మిషన్లకు సంబంధించిన ఓనర్స్ కానీ అటు రైతులు కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది కరెక్ట్గా మాకు వ్యవసాయం చేతికొచ్చే టైము, ఈ టైంలో డీజిల్ కొరత వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, సమయం కరెక్ట్గా చేతికొచ్చే టైం ఆగిపోతుంది, వాతావరణం సహకరించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా అంటే మాకు లిమిట్గా ఇస్తున్నారు కానీ సరిపోవట్లేదు. 20 లీటర్లు 50 లీటర్లు అనేది ఒక కోత మిషన్ చాలా ఎక్కువ డీజిల్ తీసుకుంటుంది. దీనిపైన అర్జెంట్గా కొంచెం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు సార్. మరి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది దీన్ని సార్ వాళ్ళకి కరెక్ట్గా చేతికి అందడానికి ఏ టైం అవుతుంది? అంటే అది మనం కరెక్ట్గా చెప్పలేమండి. ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్, అక్కడ ఉన్నటువంటి సప్లై రెండు కూడా బేస్ చేసుకొని చూస్తే ప్రస్తుతం అయితే ఇండెంట్ నేను చెప్పినట్టుగా ప్లేస్ చేసిన తర్వాత 3 రోజులు కూడా రావట్లేదు ఒక్కొక్కసారి. సో ఒక ప్రాబ్లం అయితే ఉంది. దాన్ని రిజాల్వ్ చేయడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా రైతులకే మాకు కన్సర్న్, ఎందుకంటే ఇప్పుడు హార్వెస్టర్స్ అన్నీ కూడా వాళ్ళు కోతలు కోసుకునే టైం కాబట్టి హార్వెస్టర్స్కి సప్లై చేయడానికి కూడా ఈరోజు మనకి మీరు చెప్పినట్టుగా జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. సార్ అంటే కూపన్ సిస్టమ్ కంపల్సరీ, మీరు అన్నట్టు కూపన్ సిస్టమ్ కంపల్సరీ కావాలి, లేకపోతే ఈ బంకులో తీసుకున్న వ్యక్తి వేరే చోటకి వెళ్ళి అక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి కూపన్ సిస్టమ్ ఎప్పుడు లోపల అమలుపరచు? అది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పారు మనకి. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తాయి, ఎందుకంటే వాళ్ళే ఇష్యూ చేయాలి కూపన్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్ అగ్రికల్చర్ ఆఫీసర్.
సో వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి ఇవి కూపన్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సార్ అదేవిధంగా ఇప్పుడు బంకుల దగ్గర చూస్తే విపరీతమైన ట్రాఫిక్, ఎందుకంటే వాహనాలు ఇవన్నీ బాధలు తీయడం, అంటే డీజిల్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ముందు బంకుల్లోకి అయితే వాహనాలన్నీ కూడా వస్తున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మీరు ఏమన్నా ఎటువంటి లెటర్ అయినా రాయడం కానీ, అదేవిధంగా సంబంధిత అధికారులను ఎవరినైనా బంకుల దగ్గర పెట్టడం జరిగిందా, మీరు విజిట్ చేయడం జరిగిందా సార్? గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్ఐ క్యాడర్ నుంచి అలాగే సిఎస్డిటి గారు నేను మొత్తం అందరం కూడా ఈరోజు అన్ని బంక్స్ తిరిగాం. ఎక్కడైతే మీరు చెప్పినట్టుగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పోలీస్ వారి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడే గుప్తా ఫిల్లింగ్ స్టేషన్లో కూడా మేము పోలీసుని డిప్లాయ్ చేసి అక్కడ క్లియర్ చేయడం జరిగింది. మిగిలిన చోట్ల నార్మల్గానే ఉంది. బట్ అక్కడ ఒక్కసారిగా రావడం వల్ల క్రౌడ్ని మేనేజ్ చేయడం కోసం పోలీస్ సహకారం తీసుకున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సెక్యూరిటీ కోసం ఆల్రెడీ లెటర్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా క్రౌడ్ ఉంటే కనుక క్లియర్ చేస్తాం. మా స్టాఫ్ కూడా అదే పని మీద ఉన్నారు. 24 hours మేము ఇదే పని మీద ఉంటాం. సార్ అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే బంకు యాజమాన్యులు అందరూ కూడా టిన్లు ఏదైతే పట్టుకెళ్తున్నారో టిన్లో కొట్టము, ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మీద పంపిస్తామని చెప్తున్నారు. అంటే ఇటు మన గవర్నమెంట్ నుండి కానీ లేకపోతే ఏదైనా మన అధికారుల దగ్గర నుండి కానీ వెహికల్ ద్వారా ఏమైనా సప్లై చేయడం ఉంటుందా సార్, లేకపోతే రైతులే మనకి బంకు దగ్గర రావాల్సి వస్తుంది? జనరల్గా అయితే ఇప్పుడు టిన్స్ది ప్రాబ్లం ఏంటంటే ఎవరు రైతో లేకపోతే ఎవరు జనరేటర్స్కి పట్టుకెళ్తున్నారో ఇట్లాంటివి మనం గుర్తించలేము. సో అది కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్ట్రీమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కూపన్ సిస్టమ్ పెడదామని అనుకుంటున్నారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు. సో మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే ఎవరికి లూజ్ కానీ ఇది కానీ ఎంటర్టైన్ చేయొద్దన్నాం. ఎందుకంటే ఒక్కసారిగా పేపాలన్నీ నింపితే మనకు ఒక్కసారి అది డ్రై అయిపోతాయి ఆ ట్యాంక్స్ అన్నీ కూడా. అంటే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సో నిజంగా నీడ్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అందుకనే లిమిట్ చేస్తూ కొంచెం కంట్రోల్ చేస్తూ రైతులకు కూడా అలాగనే అన్యాయం చేయకుండా వాళ్ళకి కూడా రైతులని తెలిస్తే కనుక ఒక నిజంగానే హార్వెస్టర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పాము. ఇప్పుడు కొన్ని బంకుల దగ్గర కూడా నేను కొంతమందికి దగ్గరుండి వాళ్ళకి రైతులు ఫోన్ చేసి కనుక్కొని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి కూడా ఇప్పించడం జరిగింది. సార్ చివరిగా ఇప్పుడు పాలకొల్లో మొత్తం టోటల్ ఎన్ని బంకులు ఉన్నాయి, ఎన్ని బంకుల్లో మనకి డీజిల్ దొరుకుతుంది సార్? మొత్తం 14 బంకులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని బంకులు అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల డ్రై అయినాయి. అంటే డ్రై అంటే మినిమం మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఇంకా కొట్టరు అనమాట, అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. సో కొన్ని బంకుల దగ్గర ఆ పరిస్థితి ఉంది. అయితే వాళ్ళకి మండేకి రావచ్చు లేదా ట్యూస్డేకి రావచ్చు అంటున్నారు. అప్పటి వరకు కొద్దిగా వాళ్ళు ఆ డ్రై ఎక్కడైతే కండిషన్ ఉందో ఆ డ్రై ట్యాంక్ కండిషన్ ఉందో అక్కడ వాళ్ళు ఇంకా కొట్టరు మన పెట్రోల్ డీజిల్. సో మండే ఆర్ ట్యూస్డే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లోడ్స్. కాబట్టి మండే ఆర్ ట్యూస్డేకి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఎంఆర్ఓ గారు చెప్తుంది. ప్రస్తుతానికైతే పలు చోట్ల పలు బంకుల్లో అయితే కొరత ఉంది. కానీ ఎవరికి కూడా రైతులకు కానీ అటు ఆక్వా రైతులు అటు వరి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అధికారులందరం కూడా మరి పర్యవేక్షణలోనే అందరికీ కూడా డీజిల్ అందించే చర్యలు అయితే తీసుకోబోతున్నాం. అటు త్వరలో ఈ రోజు రేపల్లో అయితే కూపన్ సిస్టమ్ అనేది పెడతాం. రైతులందరికీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా అటు వ్యవసాయం కానీ ఇటు ఆక్వా రైతులు కానీ ఎవరి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము డీజిల్ అందించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఆర్ఓ కిషోర్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.